హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ నిలబెట్టినటువంటి రాధాకృష్ణకి ఓట్లేయాలని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే డిసైడ్ చేశారు. దీనికి సంబంధించి ఎంపీ మన బొత్స కూడా దానికి సంబంధించి ఒక ఇది కూడా ఇచ్చారు, క్లారిటీ కూడా ఇచ్చేశారు. నిజానికి ఏపీలో తనని అధికారం దింపినటువంటి కూటమి, అక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి ఆ కూటమి చెందినటువంటి అభ్యర్థిని సమర్థించాల్సిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది ఇప్పుడు. కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీలు కొంతమంది ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ లీడర్లతో టచ్లో ఉంటున్నారట. దాని మీద జగన్ షాక్ అయ్యారు. దాని మీద ఒక పెద్ద క్లాస్ కూడా వాళ్ళకి పీకారట. మాజీ ఎంపీలకు చిదంబరం లాంటి లీడర్లు కొంతమంది కాల్ చేస్తున్నారట వైసీపీ ఎంపీలకి. ఈ చిదంబరం లాంటి వ్యక్తులు అంటే చిదంబరం ఇటు అటు బాగానే పరిచయం కదా, తమిళనాడు చెందిన వ్యక్తే కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో కానీ తెలంగాణ వాళ్ళతో కానీ పరిచయాలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి కాల్ చేస్తున్నారట. మాజీ సీఎం అయినటువంటి జగన్ దీని మీద వాళ్ళ మీద సీరియస్ అయితే అయ్యారట. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది, ఎవరు వాళ్ళు ఓటు వేస్తారా, దానికే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది, ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. కిందనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మీకు రైట్ సైడ్లో ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని సమర్థించాల్సిన పరిస్థితి జగన్కి అయితే ఏర్పడింది, ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకంటే బీజేపీ తనకు వ్యతిరేకంగా టీడీపీతో జత కట్టి ఏపీలో అధికారం నుంచి దింపేసింది ఒక రకంగా. అయినా సరే ఆ పార్టీతోనే ఫ్రెండ్షిప్ చేయక తప్పని పరిస్థితి జగన్కి ఉంది. ఏ కాంగ్రెస్ పార్టీని కాదని వైసీపీ పెట్టుకున్నాడో అదే పార్టీని సమర్థించడం అనేది ఇప్పుడు జగన్కి అసలు ఇష్టం లేదు. వీళ్ళు కూడా ఆయన్ని ఎంటర్టైన్ చేయట్లేదు. దీని తోడుగా జగన్ మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాంతో బీజేపీతో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏతో స్నేహం పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా వైసీపీకి ఏర్పడింది. కానీ తానొకటి అనుకుంటే వైసీపీ ఎంపీలు మరొకటి చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఆ పార్టీలో కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది వైసీపీ ఎంపీలు ఇంటర్నల్గా దాంట్లో వాళ్ళతో టచ్లో ఉండటం మీద దీని మీద ఒకటి పెద్ద డిస్కషన్ అనేది నడిచింది. పార్టీలో అంతర్గతంగా ఒక పెద్ద సెన్సేషన్ అయితే అయింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నాయకులు 4 వైసీపీ ఎంపీలతో టచ్లో ఉన్నారట. వైసీపీకి చెందినటువంటి ఓ రాజ్యసభ మెంబర్ అయితే ఏకంగా వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గేని కలిసి వచ్చారట. సమావేశం కూడా అయ్యారట. మరి నువ్వు ఎందుకు పోయావు వైసీపీ అని చెప్పి ఆయన అడిగితే కాంగ్రెస్ వాళ్ళతో నువ్వు ఎందుకు పోయావంటే ఆయనతో నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, ఒక రోజులో ఇది తెంచుకునేది కాదు కదా అని చెప్పి కలిసి వచ్చానని చెప్పేసి అన్నాడట. దీని మీద వైసీపీ అధినేత ఆ ఎంపీని వివరణ కూడా మన జగన్ అయితే ఆ ఎంపీని వివరణ కూడా కోరినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైనటువంటి నాయకులైనటువంటి డీకే శివకుమార్ కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నటువంటి చిదంబరం లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ ఎంపీలకు ఫోన్లు చేసి వాళ్ళని అడుగుతున్నట్టుగా, మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కాల్ చేస్తున్నానని చెప్పి అంటున్నారు. దీనికి వైసీపీ నుంచి అయితే ఇది సరైన సమాధానం రాలేదు, వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఎన్డీఏకే ఇది ఇవ్వడానికి డిసైడ్ అయిపోయారు. వైసీపీ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్స్లో ఈ కాంగ్రెస్ నేతల వైఖరి, మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఇది చేయడం ఏంటని చెప్పేసి జగన్ అయితే వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నారని తాడేపల్లి వర్గాలు అయితే చెప్తున్నాయి. తమ పార్టీ లీడర్లను కూడా వైఎస్ జగన్ మందలించినట్లుగా తెలిసింది. అసలు వాళ్ళు ఫోన్ చేస్తే మీరెందుకు రిసీవ్ చేసుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళ ఫోన్లు మీరెందుకు రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. నాపై కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా మీరు, మన పార్టీని ఇరుకుని పెట్టేలాగా ఇప్పుడు షర్మిలతో కూడా మాట్లాడిస్తున్నారు, ఆ విషయం మీకు అర్థం కావట్లేదా, ఎవడో మాణిక్యం ఠాగూర్ అట, ఆయన కూడా మన మీద విమర్శలు చేస్తున్నాడు, ఇలాంటి పార్టీ వారు ఫోన్ చేస్తే మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు మీరు అసలు అని చెప్పి ఇక నుంచి కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ఏవి కూడా మీరు రిసీవ్ చేసుకోవద్దని చెప్పి జగన్ సీరియస్గా చెప్పారని తాడేపల్లి ఆఫీస్కి చెందినటువంటి ఒక సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ ఆఫ్ ద రికార్డ్గా మీడియాతో కూడా చెప్పారు. ఇక వైసీపీ మాకు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ మీరు తటస్థంగా వ్యవహరిస్తే బెటర్ అని చెప్పేసి అదే మాకు మేలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ఎత్తులేస్తుందట. అంటే మాకు ఓటేయకున్నా పర్వాలేదు, మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి అని చెప్పి అది కోరుకుంటున్నామని చెప్పేసి ఖర్గే అయితే ఇప్పటికే ఆల్రెడీ అంటే ఎన్డీఏతర పార్టీలు ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర కలవకుండా ఎన్డీఏతర పార్టీలో విడిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే రకమైనటువంటి విజ్ఞప్తి చేశారు. మీరు ఎవరికి ఓటైపోయినా పర్లేదు, మాకు ఓటేస్తే ఓకే, ఓటేయకపోయినా పర్లేదు, కానీ ఖాళీగా ఉండండి మీరు అని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. అయితే ప్రస్తుతం వైసీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో లేదు, తటస్థంగా ఉంది. అయినా సరే
వీళ్ళని ఎట్లా ఒకట్లా లాగాలని చూస్తున్నారు, లేదంగా వీళ్ళ కనీసం తటస్థంగా అయినా ఉంచాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ అయితే వీళ్ళని ప్రయత్నం అయితే చేస్తుంది, వైసీపీ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి వైసీపీ ఎంపీలు జగన్ మాట విని ఎన్డీఏకే ఓటేస్తారా, లాస్ట్ మినిట్లో ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అని, మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చని అనుకుంటున్నాను నేను. ఉన్న ఏంటనేది మనకి తొందరలోనే బయటపడుతుంది. ఇది వాటి వీడియో. మన ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.